10,000 మొక్కలు పెంచారట లక్ష్మీ ప్రణతి. లక్ష్మీ ప్రణతికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి నిజంగానే ఆమెకి మరి మొక్కల మీద ఇంత ప్రేమ ఉందా అని అనుకోవచ్చు. ఆ రేంజ్‌లో అయితే తన గార్డెన్‌లో చాలా రకరకాలైనటువంటి మొక్కల్ని పెంచుతున్నారట. ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి చేసిన విషయాలు చూసి అందరూ ఎంతో షాక్‌లో ఉన్నారు. సో, నా గార్డెన్ ఇదే మొత్తం అయితే మొక్కలే ఉంటాయంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో, చాలా చక్కగా తన గార్డెనింగ్ తనే స్వయంగా చేసుకుంటుందట. మరి ఎన్టీఆర్‌తో ఉన్నటువంటి ఎంతో మంచి బాండింగ్‌తో అప్పుడప్పుడు వాళ్ళు అలా గార్డెన్‌లో కూడా ఎంతో చక్కగా సమయం కుదిరినప్పుడు గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారట. మరి ఎన్టీఆర్‌కి తగినటువంటి భార్యగా, ఆ రాముడికి తక్కని సీతగా లవకుశులతో సంతోషంగా ఉంటూ ఉంటారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అవును మరి. మిగతా వాళ్ళలాగా బిజినెస్‌లో లేకపోతే జాబ్‌లో ఇంకేదో కాకుండా కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితమవుతుంది ప్రణతి. కోటీశ్వరురాలు. ఎన్టీఆర్ కంటే కూడా బాగా ఆస్తిపరురాలట. మరి అయినా సరే ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో చక్కగా తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఆమె మొక్కల పెంపకంకి సంబంధించినటువంటి ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ భార్యకున్నటువంటి ఇలాంటి హాబీ ఎంతో మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని మిగతా వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకొని హల్చల్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు పేరు తెచ్చుకోవాలని చూస్తుంటే ప్రణతి మాత్రం ఎప్పుడూ కూడా కెమెరాకి వెనక ఉండాలనే ఇష్టపడుతుంది. ఈరోజు ఆమె పెంచుతున్న మొక్కల నుంచి వచ్చేటువంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువులు తనతో ఉండే పనివారికి, తన వాళ్ళకి పంపిస్తారట ప్రణతి. ఈ విషయం తెలిసి అభిమానులు వావ్! అంటున్నారు.